ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షుల వారు నీవెవరివో నీవే తెలుసుకో, విచారం చెయ్యి. అలా విచారం చెయ్యలేకపోతావా, ఆ ఉच्चతర శక్తికి నీవు పూర్ణ శరణాగతిగా అన్నీ అది చూసుకుంటుంది. ఇక్కడ శరణాగతి అనే పదంలో వ్యక్తిత్వము తల ఎత్తకుండా నీవు నిలిచి ఉన్న స్థితే శరణాగతి. అంటే నిన్ను నడిపించేది ఒక ఉच्चతర శక్తి ఉందని నీవు ఒప్పుకుంటావు కదా. మరి ఆ శక్తికి నీవెప్పుడైతే ఏదీ మిగల్చకుండా నీవు పూర్తిగా శరణుజొచ్చుతావో అప్పుడు నీ సంస్కారాలున్నయే అవి ఆ ఉच्चతర శక్తి వద్దనే పూర్తిగా లొంగిపోతాయి. అంటే దాని అర్థం ఏమిటి? నిన్ను నీకు సమర్పించుకో అని అర్థం. ఆ ఉच्चతర శక్తి ఎవరు? నీలో ఉన్న ఎరుకే ఆ శక్తి. ఎప్పుడైతే నీవు అంతర్ముఖమై నిలిచి ఉంటావో మరి అక్కడ నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. అది నీ సహజత్వం. ఎప్పుడైతే నీవుగా ఉన్నానన్న ఎరుకలో నిలిచి ఉంటావో అదే స్వార్పణం, అదే అహంకార రహితం, అదే వ్యక్తిత్వ నాశము కూడా. లేకపోతే ఏమవుతుందో తెలుసా నాయన? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, గుడి గోపురం మీద ఒక బొమ్మ ఉంటుంది. తన భుజస్కంధాల మీద బరువుని మోస్తున్నట్టుగా ఉంటుంది. ఆ భంగిమను చూచినప్పుడు మీరు ఏమనుకుంటారు? ఇది మోస్తున్నట్టుగా ఉంది కానీ నిజంగా మొయ్యదు కదా. ఆ బరువంతా కింద నేలలో ఉంది, ఇది మోస్తున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, ఈ కర్తృత్వము అన్నీ తానే చేస్తున్నట్లుగా భావిస్తుంది. అదుగో ఆ గోపురం మీద బొమ్మలాగా. కాబట్టి నీవేదీ ముయ్యటం లేదు. నీవు చేసే ప్రతి పని నేను చేస్తున్నానని నీవు అనుకుంటున్నావు. నిజంగా చేసేది ఎవరో తెలుసా? జ్ఞానమే చేస్తుంది. నీవేమీ చెయ్యలేవు. నీవు ఒక జడత్వము కలిగినటువంటి ఒక జడవి. జడ అంటే చైతన్యము లేనటువంటిది. ఈ అహంకారమేమో చిచ్చడ గ్రంథాయ. అటు జ్ఞానము కాదు, ఇటు జడమైన దేహము కాదు. మధ్యలో తల ఎత్తినటువంటి ఈ అహంకారము అదిగో ఆ గోపురంలో ఉన్నటువంటి బొమ్మలాగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతవరకు దేనికి? రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా తన వస్తువులని, తన పెట్టాబేడని నెత్తిన పెట్టుకుని ప్రయాణం చేసేవాడు, వాడిని చూస్తే నువ్వేమనుకుంటావు? ఎవరి మూర్ఖుడు. ఆ రైలు ఇంజను
పెట్టెలని, నిన్ను, నీ సామాన్ని అన్నిటినీ తీసుకెళ్తుంది కదా. నీవు నెత్తిన పెట్టుకోవటం వల్ల ఈ బరువు ఆ ఇంజన్కి ఏమైనా తగ్గుతుందా? లేదు కదా. ఆ రైల్లో ప్రయాణం చేసే ఆ ప్రయాణికుడు లాగా ఈ అహంకారము తానే మోస్తున్నట్టుగా బరువుని అక్కడ ప్రకటించుకుంటుంది. మీ అందరికీ తెలుసు, ఎవరు ఏ పని చేశాను, నేను చేశాను అనేటటువంటి ఒక అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. నువ్వు చేసింది శూన్యము. ఆ బొమ్మలో, ఆ గోపురం బొమ్మలో ఉన్న ఆ బొమ్మ మోస్తున్నది ఎంత నిజమో, ఇక్కడ నీవు చేస్తున్నది కూడా అంతే నిజము. ఎప్పుడైతే నీవు నీ మూలాన్ని విచారిస్తావో అప్పుడు ఆ ఉच्चतर శక్తి అది ఉంటేనే నీవు ఒక్క అడుగు ముందుకు వేసేది. లేకపోతే ఒక్క అడుగు కాదు కదా, ఊపిరి కూడా నీవు పీల్చలేవు. ఇప్పుడు మాత్రం నువ్వు గాలి పీలుస్తున్నావా? ఆ భగవంతుడే పీలుస్తున్నాడు. నువ్వు నిద్రపోయేటప్పుడు నీ దేహం ఎటుపోయిందో నీకు తెలుసా? అది ఉందో పోయిందో తెలుసా? లేదు కదా. నీవు తిరిగి వచ్చేదాకా మరి దానిని పనిచేస్తూ నీ కోసం ఎదురు చూసేది ఎవరనుకుంటున్నావు? ఆ భగవంతుడే, ఆ ఉच्चतर శక్తి ఆ దేహాన్ని కనిపెట్టుకుని పరిరక్షిస్తూ ఉంటుంది నీవు తిరిగి వచ్చేదాకా. కనుక నీవేదో గాలి పీలుస్తున్నావు, నీవేదో స్వతంత్రించి పనులు చేస్తున్నావని అనుకోవటం పొరపాటు. సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తి. అది నడిస్తేనే నీవు నడవగలవు. అది చెయ్యకపోతే నీవు చతికిలపడతావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. కనుక నాయన, ముఖ్యంగా ఈ వ్యక్తిత్వం యొక్క మూలాన్ని వెతుకు. అప్పుడు ఈ మనస్సు పరిపరి విధాల పోదు, మూలంలోనే ఉంటుంది. ఆ విధంగా నీవు నిలిచి ఉండటం వల్ల భౌతికమైన చింతన నిన్ను బాధించదు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అన్ని పనులు నువ్వే చేస్తున్నావని అనుకుంటున్నావు. అందుకని ఆ రైల్లో ప్రయాణం చేసే ప్రయాణికుడు నెత్తి మీద మూట పట్టుకుంటూ మోస్తూ ఉంటే వాడు అంత తెలివి తక్కువ, వాడు ఇంకోళ్ళేడని అనుకుంటున్నావుగా. ఆ బరువుని కింద ఉంచిన తనతో పాటే గమ్యాన్ని చేరకుండా ఉంటుందా? అలాగే మనమే కర్తలమని విర్రవీగవద్దు. నీవు కర్తవి కాదు. ఆ ఉच्चतर శక్తి నడిపిస్తుంది. దానికి అణకువగా ఉండటమే నీవు చెయ్యవలసింది. అంటే నీకు నీవే సమర్పణ చేసుకోవటం అన్నమాట. వ్యక్తి నాశనమే శరణాగతి. మంచిది. మౌనమే నీ సహజత్వం.